ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. చూడండి, ఇద్దరు కలిసి సమాధానంగా ఉండాలంటే వారి ఆలోచనలు ఒకరితో ఒకరు కలవాలి, వారి నడతలు ఒకే విధంగా ఉండాలి. అలాగే మనము దేవునితో సమాధానం కలిగి జీవించాలంటే మనము దేవునికి ఇష్టలంగా జీవించాలి. దేవుడు నీతిని, న్యాయమును, సత్యమును, యథార్థతను, పరిశుద్ధతను ప్రేమించేవాడు కాబట్టి మనం లోకంలో మునిగి తేలుతూ దేవుని వాక్యమునకు విరోధంగా పాపంలో జీవిస్తూ ఉంటే దేవునికి ఎలా సమాధానంగా ఉండగలం? కాబట్టి ఈరోజు మారు మనసు పొంది పాపమును విడిచిపెట్టి ప్రభువును చేరుదాం, దేవునితో సమాధానం పడదాం. అప్పుడే సమాధానకర్త అయిన దేవుడు నిశ్చయంగా అపవాదిని నీ కాళ్ళ క్రింద చితక త్రొక్కిస్తాడు. అపవాది నీ చేతిలో ఓడిపోతాడు. అపవాది తంత్రాలు నీ మీద ఎంత మాత్రమూ పనిచేయవు. ఆమేన్.